సిబిసిటీ స్కాన్లు మన నోటి ఆరోగ్యం గురించి ఎలాంటి రహస్యాలు బయటపెడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన కంటికి కనిపించని ఎన్నో విషయాలు మన దవడ ఎముకల్లో దాగి ఉంటాయి. డెంటిస్టులు సమస్యల్ని ఎలా కనిపెడతారో, ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ టెక్నాలజీ ఒక 3D డిటెక్టివ్లా పనిచేస్తుంది. నోరు, ముఖభాగాలన్నింటినీ మ్యాప్ చేస్తుంది. సరే, మొదటగా పైకి కనిపించకుండా లోపల దాగి ఉండే సమస్యల గురించి చూద్దాం. చూడండి, ఈ స్కాన్లలోని నల్లని నీడలు, తెల్లని మచ్చలు సమస్యలను ఇట్టే పట్టిస్తాయి. అంటే దవడ ఎముక లోపల మనకు తెలియకుండానే ఒక పెద్ద తిత్తి పెరుగుతోందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ సిస్ట్ ఎలా స్పష్టమైన నీడలా కనిపిస్తోందో. ఇదే అసలు సమస్య. అంటే ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రంగా ఉందంటే దవడ ఎముకకే రంధ్రం పడింది. ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ రంధ్రం ఎక్కడ పడిందో మనం ఖచ్చితంగా చూడొచ్చు. సరే, ఇప్పుడు సరైన స్థానంలో లేని దాగి ఉన్న పళ్ల గురించి తెలుసుకుందాం. పన్ను చెంపవైపుందా, నాలుక వైపుందా అనేది ట్రీట్మెంట్కు చాలా ముఖ్యం. ఈ స్కాన్ల వల్ల పళ్ళు ఎక్కడ ఇరుక్కుపోయాయో, ఎలా ఉన్నాయో ఖచ్చితంగా తెలిసిపోతుంది. సర్జరీ చేసేటప్పుడు ఈ నరానికి దెబ్బ తగలకుండా ఉండాలంటే దాన్ని మ్యాప్ చేయడం కీలకం. ఇప్పుడు డయాగ్నోసిస్ నుండి ప్లానింగ్కి వద్దాం. కొత్త చిరునవ్వుకు 3D స్కాన్లు ఎలా సహాయపడతాలో చూద్దాం. ఇది నోటికి చేసే ఆర్కిటెక్చర్ లాంటిది. ప్రతి మిల్లీమీటర్ ఎముక కూడా చాలా ముఖ్యం. ఈ రిపోర్ట్లు ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే మిల్లీమీటర్లో 10వ వంతు వరకు కొలుస్తాయి. ఈ డేటాతోనే సర్జరీకి ముందే సరైన యాంగిల్, లోతుతో ఇంప్లాంట్స్ని ప్లాన్ చేస్తారు. ఈ స్కాన్లు ఎముక నాణ్యతను కూడా చెబుతాయి. ఇది ఇంప్లాంట్ సక్సెస్కి చాలా ముఖ్యం. చివరగా ఈ స్కాన్లు కేవలం పళ్ల గురించే కాదు, ఇంకా ఏం చెప్తాయో చూద్దాం. ఒక్క డెంటల్ స్కాన్తో సైనస్, శ్వాసమార్గంలోని సమస్యలు కూడా బయటపడొచ్చు. ఇక్కడ సైనస్లో మబ్బుగా కనిపిస్తోందా? ఇది వాపు లేదా ద్రవం చేరిందని చెప్పడానికి గుర్తు. దీనివల్ల దవడ నొప్పి, క్లిక్ అవ్వడం లాంటి సమస్యలకు కారణాలు తెలుసుకోవచ్చు. ఈ స్కాన్లు పుర్రె నిర్మాణాన్ని కూడా ఎంత స్పష్టంగా చూపిస్తాయో దీనివల్ల తెలుస్తోంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మన శరీరం లోపల ఇంకా ఏమేం చూసి పరిష్కరించగలమో కదా.